మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వేసవికాలం వచ్చేసింది. ఈ వేసవి తాపానికి అందరూ కూడా కూల్ డ్రింక్స్ లేదంటే లెమన్ వాటర్ కావచ్చు, కోకోనట్ వాటర్, సో ఇవన్నీ సోడాలు కానీ ఇవన్నీ ఎక్కువగా తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే నార్మల్ పర్సన్స్ వరకు ఓకే, కానీ డయాబెటీస్ వాళ్ళ సంగతి ఏంటి? సో ఇవి తీసుకోవటం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్లోని ఎలాంటి తేడాలు వస్తాయి, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సిన అవసరం పడుతుంది, సో ఇవన్నీ కూడా డిస్కస్ చేసేద్దాం. మనతో పాటు ఉన్నారు పల్స్ బ్యాలెన్సింగ్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు. హలో మ్యామ్. మ్యామ్, ఇప్పుడు వేసవికాలం వచ్చింది కాబట్టి వేసవికాలంలో తీసుకున్నటువంటి కూల్ డ్రింక్స్ వల్ల ఈ షుగర్ లెవెల్స్ లో ఏమైనా తేడా వస్తుందా? వెంటనే షుగర్ అనేది పెరుగుతుంది అంటారా? డెఫినెట్ గా తీసుకునే దాన్ని బట్టి, తీసుకునే కూల్ డ్రింక్స్ ని బట్టి, ఇప్పుడు ఫ్యాంటా ఇలాంటివన్నీ తీసుకుని డెఫినెట్ గా పెరుగుతాయి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ షుగర్స్ కదా, డెఫినెట్ గా పెరుగుతాయి. ఎప్పుడో ఒకసారికి ఏంటంటే మామూలు చాలా మందికి వెంటనే పెరిగిపోతాయి అన్నమాట. కొంతమందికి కొంచెం టాబ్లెట్స్ అవి వేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి అంత తొందరగా పెరగకపోవచ్చు. మాకు కానీ చూపిస్తుంది దాని సైడ్ ఎఫెక్ట్స్. అంటే ఇప్పుడు టాబ్లెట్లు వేసుకుంటున్నాం అనే నెపంతోనే ఏమవుతుంది, టాబ్లెట్ వేసుకుంటున్నాం కదా, కార్బ్స్ తీసేసుకుంటే ఏమవుతుంది, టాబ్లెట్ బ్యాలెన్స్ చేస్తుంది కదా, కొంచెం తాగేస్తే ఏమవుతుంది, బ్యాలెన్స్ చేస్తుంది కదా అని అనుకునే చేస్తూ ఉంటారు చాలా మంది. సో అలా చేసేటప్పుడు ఇంకా హై లెవెల్లో వెళ్ళిపోయేటప్పుడు ఏంటి పరిస్థితి అని. సో కంప్లీట్ గా ఇప్పుడు మనం పల్స్ బ్యాలెన్సింగ్ తోటి షుగర్ ని పూర్తిగా అదుపులో పెట్టుకోవడం సాధ్యం అవుతుంది అంటారా? డెఫినెట్ గా అమ్మా, షుగర్ ని అదుపులో పెట్టుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోరుకి తాళం పెట్టాలి, నోటికి తాళం పెట్టాలి. ఫుడ్డీస్ అయితే కష్టం. ఫుడ్డీస్ తినొచ్చు, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి. మార్నింగ్ 7 to 7:30 వచ్చి అన్కుక్డ్ ఫుడ్ తినాలి. 7:30 to 11 ఏం తినకూడదు. 11 నుంచి 1 వరకు కూడా అన్కుక్డే తినచ్చు. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ తీసుకోవచ్చు. మంచిగా మనం లంచ్ తీసుకోవచ్చు. అన్ని వెజిటబుల్స్, అన్ని ఆకుకూరలు అన్ని పెట్టుకుని, ఇప్పుడు చాలా మంది అన్ని రకాలు బాగా కాన్షియస్ అయిపోయారు కదా, తీసుకోవచ్చు. ఈవినింగ్ కి కూడా డిన్నర్ కూడా మన ఇష్టం వచ్చిందే మనం తినొచ్చు. వాళ్ళకి ఊరుకూరుకునే ఆకలి వేస్తుంది అని చెప్తారు కదా, ఎలా తినాలి? తినేటప్పుడు బాగా నవ్వలాలి. ఇప్పుడు నేను ఒక 4 ఇడ్లీ తింటాను అనుకోండి, నేను 2 ఇడ్లీయే తినాలి అంటే నాకు కడుపు డాక్టర్ చెప్పారు అనుకోండి, నేను 2 ఇడ్లీయే తినాలి అని, అప్పుడు ఇంకా ఆకలిస్తుంటుంది కదా, మైండ్ కూడా పనిచేయదు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియకుండానే మనం ఫోన్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ తినేస్తుంటాం, ఎక్కువ తినేస్తాం కదా. అది కడుపు నిండాలి అని అనుకుంటాం మనం. ఇక్కడ కడుపు నిండేది ముఖ్యం కాదు, కరెక్ట్గా ఎనర్జీగా ఫామ్ అయిందా అన్నదే ముఖ్యం. ఇప్పుడు 2 ఇడ్లీ తిన్నా బాగా నవలి తిన్నారనుకోండి, అది జ్యూస్ లాగా అయిపోయి జ్యూస్ లాగా తాగారనుకోండి, కరెక్ట్గా మీకు ఫామ్ అవుతుంది, కరెక్ట్గా న్యూట్రియంట్స్ ఫామ్ అవుతాయి. మీకు ఆకలి వేయదు. మీరు తినేటప్పుడు 4 ఇడ్లీకి బదులుగా 2 ఇడ్లీ తిన్నా మీకు ఆకలేదు, ఎందుకంటే అవి నవలి తిన్నారు కదా, అది కరెక్ట్గా అన్నిటికీ ఎనర్జీగా సమపాళ్ళుగా వెళ్ళిపోతాయి. మనం కాకపోతే ఏంటంటే టీవీ చూడకూడదు, ఫోన్ చూడకూడదు. తినేటప్పుడు మంచినీళ్ళు తాగకూడదు. అన్నం తినేటప్పుడు కానీ, ఏ ఫుడ్ తినేటప్పుడు కానీ వాటర్ తాగకూడదు. మన సలైవానే మనకి వాటర్గా పనిచేయాలి. అప్పుడే డైజెషన్కి అది ఈజీగా మనకి యూజ్ అవుతుంది అనమాట. అది సలైవాలో ఉన్న ఎంజైమ్స్ అన్నీ కూడా. తిన్న తర్వాత ఎంతసేపు గ్యాప్ ఇచ్చి వాటర్ తీసుకోవాలంటే 10 నిమిషాలు 15 నిమిషాలు చాలు. పూర్తిగా తినేసిన తర్వాత అవసరం అనుకుంటే మధ్యలో కొంచెం ఒక సిప్ చేసుకోవాలి అంతే, ఎక్కువ తాగేయకూడదు వాటర్. మనం ఎందుకు తాగుతామంటే గబగబా డ్రైగా నవిలేస్తాం కదా, అది బాగా కూడా నవలం, గబగబా మింగేటప్పుడు మనకి గొంతు అడ్డం పడ్డం ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. అందువల్లే మనం వాటర్ తాగుతాం. ఇప్పుడు మనం బాగా చేసాం అనుకోండి సలైవాతో, ఆ వాటర్ కంటెంట్ అంతా మన నోట్లోనే ఉంటుంది, మనకు దాహం వేయదు. మీరు ట్రై చేసి చూడండి. అంటే కొంతమంది చెప్తుంటారు మ్యామ్, లైక్ నాకు ముద్దకి స్విచ్ చేస్తే గానీ, వాటర్ చేస్తే గానీ నాకు అది దిగదు అంటే వాళ్ళు సలైవాతో చూచేలా అసలు. అలా అన్నం పెట్టుకొని అందరి కాన్సెప్ట్ ఏముంటుంది, కడుపు నిండాలి అంతే ఉంటుంది. కడుపు నిండడం కాదు ఇక్కడ ముఖ్యం, మీ ఎనర్జీస్కి సరిపడా అది సాటిస్ఫాక్షన్ వచ్చిందా అన్నది. ఇప్పుడు 2 ఇడ్లీ తిన్నాక నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది అనుకోండి, 3 ఇడ్లీ తిన్నాను. అది ఇంకొకరు చెప్పి నేను అవసరం లేదు. నేను ఎవరు చెప్పినా నేను తినలేను, మళ్ళీ 3 ఇడ్లీ అనుకుని నేను మానేస్తాను. నేను ఇప్పుడు కూడా 2 ఇడ్లీ తింటా. ఆ 2 ఇడ్లీ నేను ఒక అరగంట తింటాను. అరగంట సేపు 2 ఇడ్లీ అరగంట సేపు తింటాను. మామూలుగానే ఇడ్లీ నోట్లో పెడితే కరిగిపోతుంది కదా, కరిగిపోతుంది. కానీ నేను నెమ్మదిగా నవ్వులి అది వాటర్గా అయిపోవాలి. అది వాటర్ లాగా అయిపోయిన తర్వాతనే మింగుతా. నాకు ఇప్పుడు ఒక జ్యూస్ ఇచ్చారనుకోండి, ఆ జ్యూస్ని గబగబా పోసుకుని గబగబా తాగేసి వెళ్ళిపోతారు కదా, నేను అలా తాగలేను. అది కూడా నాకు అలవాటైపోయింది. ఎన్నేళ్ళగా ఒక 20 years పైన అలవాటైపోయింది. ఆ జ్యూస్ తీసుకొని నోట్లో పోసి నెమ్మదిగా పెట్టుకొని ఇంత జ్యూస్ ఉన్నా నాకు అరగంట అవుతుంది అది తాగడానికి.
ఒక్కొక్క సిప్ బై సిప్ తాగాలి అంటే. సో అలా చేస్తే మనం ఆటోమేటిక్గా వెయిట్ పెరగమమ్మా. మరి ఇప్పుడు అలాగే స్వీట్ లివర్ మీద కూడా బర్డెన్ తక్కువ ఉంటుంది. అన్నిటి మీద బర్డెన్ తక్కువ ఉంటుంది. పని కూడా ఆ పనులన్నీ కూడా మనమే మన నోటు ఎందుకు పళ్ళు ఎందుకు ఉన్నాయి మనకి, దానికోసమే కదా, బాగా నవలడానికి కదా. అందుకే 32 సార్లు నవలాలి అనేవాడు పాతకాలంలో. మనం లెక్క పెట్టుకొని నవలక్కర్లా, కానీ బాగా నవలి చూసేసి వాటరీగా అయిపోతే మింగితే చాలు అనమాట. సో అలా చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఈ షుగర్ లెవెల్స్ అనేది కరెక్ట్ సమపాడులో గుడ్ క్వాలిటీ గ్లూకోజ్ అంటాం. ఇప్పుడు ఎలా హెచ్డిఎల్ ఎల్డిఎల్ ఉందో అలాగే దీనికి గ్లూకోజ్ కూడా గుడ్ క్వాలిటీ కొలెస్ట్రాల్, గుడ్లెస్ క్వాలిటీ కొలెస్ట్రాల్ కూడా 2 ఉన్నాయన్నమాట. క్వాలిటీగా ఉంటుంది ఒకటి, ఇంకొకటి క్వాలిటీ లేనిది ఉంటుంది. క్వాలిటీగా గ్లూకోజ్ ఫామ్ అయితే మనం ఇలా నవిలి మింగామనుకో డెఫినెట్గా ప్యాంక్రియాస్ నుంచి మనకి ఇన్సులిన్ సెక్రీట్ చేసేస్తుంది. అది క్వాలిటీ చెకింగ్ అనమాట, ఐసో ముద్రలాగా. అది వచ్చి చెక్ చేసి ఇన్సులిన్ సెక్రీట్ చేస్తుంది. ఇన్సులిన్ ద్వారా అది ఒక్కొక్క సెల్కు ఇన్సులిన్ వెళ్తూ ఉంటుంది, ఈ క్వాలిటీ గ్లూకోజ్ వెళ్ళిపోతుంది, ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇది క్వాలిటీ లెస్ గ్లూకోజ్ అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇన్సులిన్ సెక్రీట్ కాదు. ఎందుకంటే ఆ క్వాలిటీ లెస్ గ్లూకోజ్ మన సెల్ లోపలికి వెళ్తే సెల్స్ అన్నీ చనిపోతాయి. అందుకే మనం టాబ్లెట్స్ వాడుతూ ఉన్నా కూడా ఏమవుతుంది, క్వాలిటీ లెస్ గ్లూకోజ్ మనం సెల్స్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం చెక్ చేసుకుంటాం, చెక్ చేసినప్పుడు ఏమవుతుంది, షుగర్ ఎక్కువ ఉంది, 200 300 ఉంది అనగానే ఒక టాబ్లెట్ వేసుకుంటాం. ఆ టాబ్లెట్ ఏం చేస్తుంది, ఒక రౌడీ లాంటిది అనమాట. అది వెళ్ళి బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని వచ్చి అది క్వాలిటీ లెస్ గ్లూకోజ్ ఇన్సులిన్ పంపించను అంటుంది. ఇన్సులిన్ని తీసుకెళ్ళాలి ప్రతి సెల్కి, ఈ గ్లూకోజ్ని ఇన్సులిన్ సెక్రీట్ అవ్వట్లేదు. అప్పుడు ఈ టాబ్లెట్ పోయి ఏం చేస్తుంది, రౌడీ లాగా నువ్వు సెక్రీట్ చేయాలి అని ఇన్సులిన్ని సెక్రీట్ చేపిస్తుంది బలవంతంగా. ఇది క్వాలిటీ లెస్ గ్లూకోజ్ అయినా కూడా అప్పుడు సెల్స్కి తీసుకెళ్ళిపోతుంది ఇన్సులిన్. తీసుకెళ్ళిపోయినప్పుడు మన ప్రతి సెల్లు పాడవుతాయి కదా. అందుకే మీరు చూసే ఉంటారు డయాబెటిక్ వాళ్ళకి ఎంత కంట్రోల్లో ఉన్నా కొన్ని రోజులు పోయినాక కళ్ళకి కానీ కిడ్నీకి కానీ అన్ని సెల్స్లో డ్యామేజెస్ జరుగుతూనే ఉంటాయి. దానివల్లే డ్యామేజెస్ జరుగుతుంటాయి నరాలకి అన్నీ కూడా. సో అప్పుడు మనం ఆ తర్వాత టాబ్లెట్స్ వేసేసి పని చేయమంటే కూడా మళ్ళీ ఏం చేస్తాం, డైరెక్ట్గా ఇన్సులిన్ తీసుకుంటాము. ఇన్సులిన్ వేసేసుకొని నీతో నాకు పనే లేదు, ఆరోగ్యంతో పనే లేదు, ఇన్సులిన్ వేసుకుంటాం, భోజనం చేస్తాం. మనం ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తినే మెథడాలజీలో కరెక్షన్ చేసుకోవాలి. నవిలి బాగా తిన్నామంటే క్వాలిటీ అయిన గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఇన్సులిన్ న్యాచురల్గా సెక్రీట్ అవుతుంది. ఆ ఇన్సులిన్ సెక్రీట్ అయినప్పుడు మన క్వాలిటీ అయిన గ్లూకోజ్ ప్రతి సెల్కి వెళ్తుంది, సెల్స్ వచ్చి క్వాలిటీగా మనకు ఉత్పత్తి అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ వేసవి కాలంలో హీట్ మూలంగా ఇన్సులిన్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అండ్ ఈ డిహైడ్రేషన్ వల్ల ఫ్లక్చువేషన్స్ ఎలా అవుతాయి, సో దీనికి ఏమైనా టిప్స్ చెప్తారా, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని? దీనికి అంటే మామూలుగా వాటర్లో లెమన్ పీసెస్ రౌండ్గా కట్ చేసి వాటర్లో వేసేయండి. ఇంకా కుకుంబర్ పీసులు కూడా అందులో వేసుకోవచ్చు. వేసేసి దాన్ని ఉంచేసి దానే తాగుతూ ఉండాలి. వాటర్ దాహం వేసినప్పుడల్లా దానే తాగుతూ ఉంటే ఇంక బాడీ ఆల్కలైన్ అవుతుంది, కూల్ డ్రింక్స్ తాగాలి అనే తపన పోతుంది అనమాట. ఈ లెమన్ వాటర్ కానీ ఎక్కువ దానిలో కుకుంబర్ కానీ మీరు లెమన్ పిండుకొని వేసుకొని ఒక్కర్లా, కట్ చేసి స్లైసెస్గా మనం ఒక బాటిల్లో వేసి పెట్టుకోవాలి, దాన్ని తాగుతూ ఉండాలి. అప్పుడు ఇంకా వేసవి కాలంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. డెఫినెట్గా డేలో ఎన్ని లీటర్స్ తీసుకోవాలంటారు వాళ్ళు? అంటే ఎవరికైనా కూడా వాళ్ళ బాడీ ఎంత వెయిట్ ఉన్నారో దాని ప్రకారం వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని 4 లీటర్లు తీసుకోమన్నాను అనుకోండి, అవ్వదు. అది ఇంకా ప్రాబ్లం వస్తుంది. ఒక 20 kgsకి 1 లీటర్ వాటర్ అమ్మా. ఒక 50 kgలు ఉన్నామంటే నేను 2.5 లీటర్స్ వాటర్ తాగాలి. 20 kgకి 1 లీటర్ వాటర్ అంతే లెక్క. అది కూడా ఒకేసారి గబగబా తాగేయకూడదు. రోజంతా మొత్తం మీద కొంచెం సిప్ చేసుకుంటూ తాగుతూ ఉండాలి. ఒక్కసారి గబగబా తాగామంటే యూరినరీ బ్లాడర్ దెబ్బతింటుంది. ఒకసారి ఇలా తాగకూడదు. ఇలా తాగుతూ ఉంటే చాలు. ఇంకా కొబ్బరి బొండా కూడా తాగొచ్చు, కానీ ఎక్కువగా తాగితే అది సోడియం ఉంటుంది కదా, అది కూడా హామ్ అవుతుంది అనమాట ఎక్కువగా. సో వాళ్ళు అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి కొబ్బరి బొండా తాగొచ్చు, ఎక్కువ తాగొచ్చు. కానీ ఈ వాటర్ ఆల్కలైన్ చేసుకుని రెగ్యులర్గా ఇదే తాగొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. షుగర్ ఉండే వాళ్ళు వేసవి కాలంలో తీసుకోవాల్సినటువంటి ముఖ్య జాగ్రత్తల గురించి, సో వాళ్ళు ఎక్కువగా ఈ లైమ్ సోడాస్ కావచ్చు, లేకపోతే డ్రింక్స్ కావచ్చు, వీటి జోలికి వెళ్లకుండా ఉండేందుకు ఏం చేయొచ్చో ఒక మంచి టిప్ను కూడా అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.